హాయ్, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణి మహేష్ అండి. నేను కొంచెం బాగా బొద్దుగా లావుగా చాలామంది అవమానాలు చేశారు. చాలా పడ్డాను. నాకు ఆఫర్స్ కూడా ఏం రాలేదు. చాలా ప్రయత్నాలు చేశాను. కలర్స్లో చేశాను, మంచి సత్యనారాయణ గారని ఇంకోటి చాలా చేశాను. బట్ నాకు ఎక్కడా కూడా ఏం రిజల్ట్ రాలేదండి. ప్రామిస్గా చెప్తున్నాను కదా. ఎక్కడ రిజల్ట్ రాకపోయినా నేను వెనిలా స్పా అనేది ఒక బార్ మోగుతుంది. ఏంటో ఎవరిది అని చెప్పి నేను కూడా ఒకటి ట్రై చేశాను. వెళ్తే ఆ టెస్టులు చేయించుకోమన్నారు. ఆ టెస్టులు వచ్చినాక ఆ టెస్ట్లో BMI అని దాని ప్రకారంగా నా BMI ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఇట్లా ఫుడ్ ఇస్తాను, అది మీరు కరెక్ట్గా పాటించాలి. చేస్తానంటేనే తీసుకోండి, లేకపోతే వద్దు. 10 కల్లా పడుకుంటానంటేనే తీసుకోండి, లేకపోతే నా డైట్ చేయొద్దు అని చెప్పేసారు. మొహమాట లేకుండా మొహం చెప్పేసి సరే నేను చేస్తానని చెప్పి 2-3 months చేశానండి. చాలా బాగుంది. కొంచెం వంట కొంచెం వండుకోవాలి, కానీ చాలా పద్ధతిగా చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. రోజు వంట చేసుకుంటున్నాను. నేను అసలు కుకింగ్ చేయను, అలానే కుకింగ్ చేసుకుంటున్నాను. చక్కగా తింటున్నాను. ఫేస్ కూడా మంచి గ్లో వచ్చింది. చాలా బాగుంది. వెయిట్ లాస్ అయ్యాను. 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. 3 monthsలో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను ఇంకా ఆవిడ కలుద్దాం అని అనుకునే టైంకి నాకు ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యే గోల్డ్. దాని విషయంలో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంచెం మళ్ళీ ఇట్లా వెయిట్ పుట్ అయ్యాను. ఆవిడ కలవటానికి కుదరలేదు. ఒక 3 months అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నేను. సో అయితే మళ్ళీ ఇక కలుద్దాం అనుకున్న టైంలో పాపం ఆవిడకి బ్యాడ్ న్యూస్ ఇలా వస్తుంది యూట్యూబ్లో చూసి. ఆవిడ ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. భర్తని వాళ్ళని ఇప్పుడు ఎవరు పట్టు తిప్పల కోసం వాళ్ళు మనం కష్టపడతాం, అంతేగాని మోసం అయితే చేయలేదు కదండి. ఆవిడైతే ఇంజెక్షన్స్ చేసేసి ఏదో ఆవిడ మాకు ఇంజెక్షన్ చేసి తగ్గిపోండి అని చెప్పి మాకైతే ఏం చెప్పలేదు కదండి. జెన్యున్గా ఇంట్లో మాకు నా ఫుడ్ మేము తెచ్చుకొని వండుకునేదే మేము తినమంటుంది. ఆవిడ కూడా ఫుడ్ ఇవ్వట్లేదు కదా, ఆవిడేమో మెడిసిన్ కూడా ఇవ్వట్లేదు కదా. అట్లా ఆవిడ మీద అబాండాలు వేయడం అనేది రాంగ్ అండి. డాక్టరేట్ అంటే అది కూడా చెప్పుకున్నారు కదా, డాక్టరేట్ నాకు ఇచ్చారండి, నేను చేసిన దానికి తప్పే ఉందండి. ఈ రోజులో 1-2 చేస్తేనే చెప్పుకుంటున్నారు, డాక్టరేట్ ఇస్తున్నారు. ఏం చేయకపోయినా ఇస్తున్నారు ఊరికే పిలిచి మరి ఆవిడ అంత చేసినప్పుడు తప్పే ఉందండి. అది కొంచెం చూడండి. అట్లా ఊరికే ఎదుగుతున్న వాళ్ళ మీద అట్లా అబండాలు వేయడం అనేది తప్పు, ఎలిగేషన్స్ వేయడం. ఆవిడైతే అట్లా అబద్ధాలు చెప్పి మమ్మల్ని అయితే మోసం చేయలేదండి. ప్రామిస్గా చెప్తున్నాను నేను 100%. అట్లా చేస్తుంటే నేనే అసలు అలాంటి ఒప్పుకోను. నేను ముందు సినిమా వాళ్ళు ప్రమోషన్స్ కోసం చెప్తారు కదా అని వాళ్ళే తిడతా ఉంటారు. ఎందుకు అది అసలు ఫుడ్ బాగున్నప్పుడు హోటల్లో ఫుడ్ బాగుందని చెప్పి ఎందుకు చెప్తారండి మీరు అని నేనే తిడతాను. సో అలాంటిది నేనే చెప్తున్నానండి. వెనిల్లా మేడం నిజంగా పాపం ఆవిడ సిన్సియర్గా చేస్తుంది. ఆవిడ ఐబ్రోస్ అంటే ఎవరి ఫ్యాషన్ వాళ్ళది, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చేయించుకోవచ్చు. నేను చేయించుకుంటానంటే కూడా ఫస్ట్ ఏమన్నారు తెలుసండి, మీరు వెయిట్ లాస్ అవ్వండి మేడం, ఫస్ట్ మీరు తగ్గినాక అప్పుడు మంచిగా మీరు చేయించుకోండి అని చెప్పారు ఆవిడ. అంత డబ్బు మనిషి, అంత ఆశ అయితే అప్పుడే చేసేస్తారు కదండి. అది మనం కొంచెం అర్థం చేసుకోవాలండి ప్లీజ్. నిజంగా తను ఎప్పుడు నవ్వుతూ చక్కగా మాట్లాడే ఆవిడ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించిందండి నాకు. ఎవరైనా ఆడవాళ్ళమే కదండి, కష్టపడుకుంటేనే కదండి ఎవరైనా వచ్చేది, ఊరికే రావు కదండి. ఆవిడ ఎంత కష్టపడితే, ఎంత శ్రమ ఉంటే అంతమంది సెలబ్రిటీని పోగేసుకొని అంత కృషి ఉంటేనే కదండి. అది అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి అబండాలు వేయొద్దు. సో నాకైతే వెనిలా స్పా నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి. మేడం మీరు ఇలాంటివన్నీ మీరు పట్టించుకోవద్దు, ఏడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, బీ స్ట్రాంగ్ మీరు. థ్యాంక్ యూ.